కోపర్గావ్లో 1890 వరకు మమల్తదారుగా పనిచేసిన బాలా భాటే అనే వ్యక్తి సాయిబాబాను ఒక సాధారణ పిచ్చి ఫకీరు అనుకునేవాడు. అమాయకులు ఆయనను అర్థం లేకుండా పూజిస్తున్నారని విమర్శించేవాడు. ఒకసారి అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళేటప్పుడు నువ్వే స్వయంగా బాబాని చూసి మాట్లాడి చూడు అని చెప్పారు. అలా అతడు షిరిడీకి వెళ్ళి 5 రోజులు అక్కడే ఉన్నాడు. చివరి రోజున దూరంగా నిలబడి ఉన్న బాలా భాటేను బాబా దగ్గరకు పిలిచి ఆయనపై ఒక కాషాయ వస్త్రాన్ని కప్పారు. అంతే. ఆ క్షణం నుంచి బాలాభాటి పూర్తిగా మారిపోయాడు. తన ఉద్యోగం, కుటుంబం, ప్రపంచం అన్నీ వదిలేసి షిరిడీలోనే ఉండిపోయాడు. మిత్రులు ఎంత ప్రయత్నించినా అతడు తిరిగి ఉద్యోగానికి వెళ్ళలేదు. చివరకు జిల్లా కలెక్టర్ అతని పరిస్థితి చూసి నెలకు 30 రూపాయల పెన్షన్ మంజూరు చేశాడు. బాలాభాటే మాత్రం సాయి నా మీద కాషాయం వేసిన రోజు నుంచి నాకు కొత్త జన్మ వచ్చినట్టే ఉంది. ఈ లోక జీవితం ఇక నాకు భరించలేనిదిగా ఉంది, అలా మారింది అని చెప్పేవాడు. అతడు నిత్యం పూజలు చేసి సద్గ్రంథాలు చదువుతుంటే వాటి అర్థాలను బాబాయే వివరించేవారు. ఇంకొక సంఘటనలో వారిలోని సప్తశృంగి దేవాలయ పూజారి కాకాజీకి వరుసగా ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు తన దేవిని ప్రార్థించగా ఆమె కలలో కనిపించి బాబాను దర్శించు అని చెప్పింది. అప్పటికీ సాయిబాబా పేరు అంతగా ప్రసిద్ధి కాలేదు. కాకాజీకి అర్థం కాక త్రయంబకంలో 10 రోజులు శివుడిని సేవించాడు. అయినా మనశ్శాంతి రాలేదు. మళ్ళీ దేవిని ప్రార్థించగా ఆమె కలలో వచ్చి నేను చెప్పింది షిరిడీలో ఉన్న సాయి సమర్థుల గురించి అని స్పష్టంగా చెప్పింది. కానీ షిరిడీ ఎక్కడ ఉందో కాకాజీకి తెలియదు. అప్పుడు అద్భుతంగా షిరిడీ నుంచి శ్యామ అనే వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడు. శ్యామ తల్లి ఒకప్పుడు సప్తశృంగి దేవికి మొక్కుకున్న మొక్కులు తీర్చలేదని, అందుకే కష్టాలు వచ్చాయని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ మొక్కులు బాబాకు సమర్పించాలనుకుంటే బాబా వణిలోనే చెల్లించు అన్నారు. అందుకే శ్యామ వణికి వచ్చాడు. ఇది చూసి కాకాజీ బాబానే ఇతడిని నా దగ్గరకు పంపించాడు అని భావించి షిరిడీకి వెళ్ళాడు. సాయిబాబాను చూడగానే అతడికి వెంటనే మనశ్శాంతి కలిగింది. ఈ కథలు చెప్పేది ఒక్కటే, నిజమైన దేవతారాధన చివరికి సద్గురువునే చూపిస్తుంది. సందేహంతో మొదలైన ప్రయాణం కూడా విశ్వాసంతో ముగుస్తుంది. షేవడే అనే వ్యక్తి న్యాయశాస్త్ర పరీక్షలు రాయడానికి ముందు సాయిబాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతన్ని చూసి నీవు పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు. షేవడే పరీక్ష బాగా రాయలేదని అతనికి అనిపించింది. అయినా బాబా మాటపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. అతని స్నేహితుడు సపత్నేకర్ మాత్రం నువ్వు బాగా రాయకపోతే సాయి ఏమీ చేయలేడు అని ఎగతాళి చేశాడు. కానీ ఆశ్చర్యంగా షేవడే నిజంగానే పాస్ అయ్యాడు. కాలం గడిచింది. సపత్నేకర్ లాయర్గా అక్కల్కోటలో స్థిరపడ్డాడు. కానీ అతని జీవితంలో ఘోరమైన దుఃఖం వచ్చింది. అతడి కొడుకు చనిపోయాడు. ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు. ఎన్నో దేవాలయాలు, తీర్థయాత్రలు చేసిన మనశ్శాంతి దొరకలేదు. అప్పుడు సపత్నేర్కు ఒకప్పుడు తాను షేవ్డేను ఎగతాళి చేసిన మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు నేను సాయిని తప్పుగా మాట్లాడాను అని అనిపించి చివరకు అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయిబాబాను చూసి నమస్కరించగానే బాబా అతడిపై కోపంగా పో ఇక్కడి నుంచి అని కసిరారు. సపత్నేర్కు పూర్తిగా కుంగిపోయాడు. అక్కడున్న బాలా షింపి అనే భక్తుడు బాబా మనసు మారుతుందేమో అని ఒక సాయి పటం తెచ్చి చూపించి ఇది ఎవరిది అని అడిగాడు. బాబా నవ్వుతూ సపత్నేకర్ను చూపించి అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. షింపి సపత్నేకర్కు నమస్కరించమని సంకేతం చేశాడు. అతడు నమస్కరించాడు. కానీ బాబా మళ్ళీ అతడిపై కోపంగా కసిరారు. ఇది చూసి సపత్నేకర్ పూర్తిగా నిరాశపడి ఇంటికి వెళ్ళిపోయాడు. మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళాలని నిర్ణయించాడు. ఆ ప్రయాణానికి ముందు రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె నీళ్లు తీసుకోవడానికి చెరువుకి వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించాడు. ఆ ఫకీరు ఎంతో మృదువుగా అమ్మా ఎందుకంత బాధ, నీళ్లు నేను తెచ్చి ఇస్తాను అని అన్నాడు. ఆమె భయపడి పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. ఆ కలను ఆమె సంకేతంగా భావించింది. మనం షిరిడీకి వెళ్ళమని బాబానే పిలుస్తున్నారు అని అర్థం చేసుకుంది. అందుకే ఆ దంపతులు షిరిడీకి వచ్చారు. లెండి నుంచి వస్తున్న బాబాను చూసిన వెంటనే ఆమెకు కలలో కనిపించి ఫకీరు ఆయనే అని గుర్తొచ్చింది. మసీదులోకి వెళ్ళిన తరువాత బాబా ఆమెను చూసి ఎంతో ప్రేమగా నవ్వుతూ అమ్మా చాలా రోజులుగా నా చేతులు, కడుపు, నడుము నొప్పులు ఉన్నాయి. ఈ క్షణంలో అద్భుతంగా తగ్గిపోయాయి అన్నారు. నిజానికి ఆ నొప్పులు తగ్గింది బాబా కాదు, ఆమెకే.
ఆమె తన బాధలను మాటల్లో కూడా చెప్పలేదు. అడగకుండానే బాబా అవన్నీ తెలుసుకొని తొలగించారు. ఈ అనుభవానికి ఆమె ఆశ్చర్యపోయింది. అయితే సపత్నేకర్ నమస్కరించగానే బాబా ఇంకా కసిరారు. అప్పుడు అతడికి అర్థమైంది తాను గతంలో సాయిని అవమానించిన పాపమే ఇది అని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మసీదులో బాబా ఒక్కడే ఉన్నప్పుడు వెళ్ళి తన తప్పులను గుర్తించి హృదయపూర్వకంగా శరణు వేరాడు. ఈసారి సాయిబాబా కోపం లేదు, ప్రేమతో అతడి తలపై చేయి వేసి నిమిరారు. ఈ కథ బోధ ఏమిటంటే సాయిని అనుమానించిన అవమానించిన చివరకు నిజమైన పశ్చాత్తాపంతో శరణు కోరితే ఆయన కఠినుడిగా కనిపించిన లోపల అపారమైన కరుణ ఉన్న గురువు. ఆ రోజు బాబా నడుము నొప్పితో కూర్చొని ఉండగా ఒక గొట్టెల కాపరి వచ్చి ఆయన నడుము పిసకడం మొదలు పెట్టింది. అప్పుడు బాబా ఆమెతో మాట్లాడుతూ ఒక వర్తకుడి కథ చెప్పారు. ఆ కథ ఎవరిది అంటే సపత్నేకర్ కథే. బాబా సపత్నేకర్ను చూపిస్తూ ఇలా అన్నారు, వీడు తన బిడ్డ చనిపోవడానికి నేను కారణమని నన్ను నిందిస్తున్నాడు. నేను అలా చేస్తానా? ఈ మసీదులో అడుగు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు? ఆ బిడ్డను మళ్ళీ అదే తల్లి గర్భంలో ఉంచగలను కదా. అది విని సపత్నేకర్ భక్తితో నమస్కరించాడు. అప్పుడు బాబా ఎంతో కరుణతో, ఈ పాదాలు అది అంతాలు లేనివి, చాలా పవిత్రమైనవి, నాపై పూర్తిగా నమ్మకం పెట్టుకో, నీ కోరిక నెరవేరుతుంది అని మరుసటి రోజు జనంలో త్రోసుకుంటూ సపత్నేకర్ పదే పదే నమస్కరించడానికి ప్రయత్నిస్తే బాబా నవ్వుతూ, హృదయపూర్వకమైన ఒక నమస్కారం చాలు, ఇన్నిసార్లు ఎందుకు, భక్తిని నిలుపుకోవడమే నిజమైన నమస్కారం అన్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు బాబా అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకి ఇవ్వు, ఆనందంగా వెళ్ళండి అని ఆశీర్వదించారు. ఆశ్చర్యంగా 1 సంవత్సరం లోపే వారికి మళ్ళీ కొడుకు పుట్టాడు. తర్వాత బాలశ్రమ్ మాస్కర్ అనే భక్తుడు ఉన్నాడు. అతని భార్య చనిపోవడంతో అతడు షిరిడీలోనే ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి, మత్స్యేంద్రనాథుడు తపస్సు చేసిన మత్స్యేంద్రగఢ్లో కొంతకాలం ఉండు, అక్కడ కూడా నేను నీకు దర్శనమిస్తాను అన్నారు. అతడు అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు సాయి నిజంగానే శరీర రూపంలో దర్శనమిచ్చారు. అతడు నమస్కరించగానే బాబా చెప్పారు, నన్ను ఈ దేహం వరకే అనుకుంటున్నావు, ఆ భక్తుడు ఎక్కడ నన్ను స్మరిస్తే అక్కడ నేను ఉంటాను అని చూపించినందుకే నిన్ను ఇక్కడికి పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇంకొక సందర్భంలో మాన్కర్ అనే భక్తుడు షిరిడీ వెళ్ళటానికి పూనా రైల్వే స్టేషన్లో టికెట్ దొరకక ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి తన టికెట్ ఇచ్చి పైకం ఇచ్చేలోపే కనిపించకుండా పోయాడు. భక్తులకు ఇది బాబానే సహాయం చేశారని అర్థమైంది. లాలా లక్ష్మీచంద్ అనే వ్యక్తికి 1910లో ఒక కల వచ్చింది. గడ్డంతో ఉన్న ఒక వృద్ధ ఫకీరు చుట్టూ భక్తులతో కనిపించాడు. తర్వాత దాసగను హరికథ చెప్తున్నప్పుడు బాబా పటం చూసి కలలో కనిపించినది ఈయనే అని గుర్తించాడు. సాయి లీలలు విని షిరిడి వెళ్ళాలనుకున్నాడు. మిత్రుడు శంకర్రావు కూడా రావమన్నాడు. డబ్బు లేక 15 రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరాడు. రైలులో భక్తులతో కలిసి భజనలు చేశాడు. షిరిడీ ముస్లింలను చూసి కూడా బాబా గురించి అడుగుతూ వెళ్ళాడు. షిరిడీ చేరగానే బాబా అతనిని చూపించి నవ్వుతూ చెప్పారు, వీడెంత తెలివైన వాడు, ఒకవైపు భజన చేస్తూనే మరోవైపు నన్ను గురించి అందరినీ అడుగుతాడు. అన్నీ విన్నాక కాదు, మనమే చూసి తెలుసుకోవాలి అని. నీ కల నిజమైందా లేదా, అప్పు చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు. ఈ భాగం ద్వారా సాయి చెప్పేది ఏమిటంటే, బాధ, నష్టం, సందేహం, ఏదైనా నిజమైన నమ్మకం, హృదయపూర్వక భక్తి ఉంటే సాయి భక్తుడిని ఎప్పుడూ వదలరు. ఆయన శరీరంలో మాత్రమే కాదు, భక్తుడి నమ్మకంలో, అవసరంలో, పిలుపులో ఎక్కడైనా ఉంటారు. ఒకసారి మద్రాసు నుంచి కాశీకి వెళ్తున్న ఒక భజన బృందం షిరిడీకి వచ్చి సాయిబాబాను దర్శించి భజనలు చేసింది. ఆ బృందంలో ఉన్న చాలామంది బాబా ఏదైనా వరం లేదా కానుక ఇస్తారేమో అనే ఆశతో భజన చేశారు. కానీ లక్ష్మి అనే ఒక మహిళ మాత్రం ఏ ఆశ లేకుండా నిజమైన భక్తితో భజన చేసింది. ఆ రోజు మధ్యాహ్నం బాబా ఆమెకు శ్రీరాముడి రూపంలో దర్శనం ఇచ్చారు. కానీ ఆమె భర్త గోవిందస్వామి ఇది నీ భ్రమ మాత్రమే అని నమ్మలేదు. అదే రాత్రి గోవిందస్వామికి ఒక భయంకరమైన కల వచ్చింది. పోలీసులు అతనికి సంకెళ్ళు వేసి తీసుకెళ్తుండగా బాబా దూరంగా చూస్తున్నారు. అతడు భయంతో, బాబా నన్ను రక్షించండి అని అడిగాడు. అప్పుడు బాబా, పాపం చేసిన వాడు దాని ఫలితం అనుభవించక తప్పదు అన్నారు. అతడు, అయితే ఆ పాపాన్ని దహించి వేయండి అని వేడుకున్నాడు. అతనికి నిజంగా నమ్మకం ఉందా అని పరీక్షించడానికి కన్నులు మూసి మళ్ళీ తెరువు అని బాబా చెప్పారు. అలా చేయగానే
అతడు విడుదలయ్యాడు. పోలీసులు నేలపై పడి చనిపోయి ఉన్నారు. అది చూసి అతడు ఆనందపడుతుండగా బాబా చెప్పారు, వీరిని చంపిన పాపానికి నీవు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది విని గోవిందస్వామి భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ బాబా ఇంకోసారి కన్నులు మూసి తెరువు అన్నారు. ఇలా చేయగానే అతడి ఆపద పూర్తిగా తొలగిపోయింది. అతడు ఎంతో కృతజ్ఞతతో నమస్కరించగా బాబా ప్రశ్నించారు, మొదట చేసిన నమస్కారానికి ఇప్పటి నమస్కారానికి ఏమైనా తేడా ఉందా అని. అప్పుడు గోవిందస్వామి నిజం చెప్పాడు. మొదట మీరు ముస్లిం కాబట్టి సందేహంతో మీరు ఏదైనా ఇస్తారేమో అనే ఆశతో నమస్కరించాను. ఇప్పుడు మాత్రం పూర్తి విశ్వాసంతో నమస్కరించాను అని. అప్పుడు బాబా, నీవు చాటుగా ముస్లిం ప్రతీకలను పూజిస్తుంటావు కదా అని అడిగారు. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కావాలి అని అన్నాడు. బాబా వెనుక తిరిగి చూడు అన్నారు. అతడు తిరిగి చూస్తే అక్కడే రామదాస స్వామి దర్శనమిచ్చారు. నమస్కరించగానే ఆయన అదృశ్యమయ్యారు. ఆశ్చర్యంతో గోవిందస్వామి, బాబా మీరు చాలా వృద్ధుల్లా కనిపిస్తున్నారు, మీ వయసు ఎంత అని అడిగాడు. బాబా నవ్వుతూ, నేను వృద్ధుడినా, నాతో పరిగెత్తి చూడు అని చెప్పి పరుగెత్తి అదృశ్యమయ్యారు. అప్పుడే గోవిందస్వామికి అర్థమైంది బాబా శరీరం కాదు, శాశ్వతమైన శక్తి అని. ఆ రోజు నుంచి అతనికి బాబాపై నిజమైన భక్తి కలిగింది. ఈ సంఘటనలో సాయి ఇచ్చిన అసలైన కానుక వరం కాదు, మహిమ కాదు, నిజమైన విశ్వాసం, సందేహం లేని భక్తి. ఓం సాయిరామ్.